అనంతపురంలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. అర్బన్ నియోజకవర్గంలో దగ్గుపాటి ప్రసాద్కు టీడీపీ టికెట్ ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం ఏర్పడింది. నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని దగ్గుపాటి ప్రసాద్కు సీట్ ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గం భగ్గుమంది. ఆవేశంతో కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్ బయటపడేసి నిప్పు పెట్టారు. 5 ఏళ్లుగా అనంతపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం చంద్రబాబు ఆదేశాలను అనుసరించి పనిచేస్తుంటే ఏమాత్రం సంబంధం లేని దగ్గుపాటి ప్రసాద్కు ఏ విధంగా టికెట్ కేటాయిస్తారని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ప్రశ్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది శకటం చేరుకొని మంటలను ఆర్పివేశారు. కేసులు పెట్టించుకున్నాం. ఆస్తులు మేమేదో పార్టీ ప్రభుత్వంలో అధికారంలో పైరువీలు చేసి డబ్బులు సంపాదించుకోవాలి. ఆయన ఒక అధినేతగా సరైన నిర్ణయం తీసుకుంటారనుకున్నాం. నంద్యాల, కర్నూలు పార్లమెంట్లో కాకుండా కడప, చిత్తూరు అన్ని ప్రాంతాల్లో పొమ్మంటే పోయాం. ఒక సుశిక్షణ సైనికులాగా పనిచేశాం. కోట్లు సంపాదించుకున్నవాడు అనంతపురంలో ₹1 ఖర్చు పెట్టాం. 5 ఏళ్ళు మేము ₹1 ఖర్చు పెట్టాం. నన్ను నమ్మి చాలా మంది కార్యకర్తలు కూడా తెగించి పనిచేశారు. జైల్లో 5 ఏళ్ళు జైల్లో 50 రోజులు ఉంటే బయటికి కూడా